అమానిత్వము మొదలైన జ్ఞానము, జ్ఞేయమైన పరబ్రహ్మము, ఈ మూడు సంక్షేపంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు ఈ మూడింటిని బాగా తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని నా భావాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందటానికి యోగ్యుడవుతాడు, ముక్తిని పొందుతాడని తెలుసుకో. 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు సహాయంతో పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడని భగవంతుడు చెప్పాడు. ఆ 2 ప్రకృతులు వేరే ఏవో కావు, ఏదో కాదు, అది క్షేత్రజ్ఞులే ఆ ప్రకృతులు అని ఈ 13వ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 19వ శ్లోకంలో క్షేత్రజ్ఞ రూపాలైనటువంటి ఆ 2 ప్రకృతులు పరమాత్మకు ఏ విధంగా సహాయపడుతున్నాయి, ఆ రెండిటి వల్ల పరమాత్మకు జగత్కారణత్వం ఎలా సిద్ధిస్తుందని భగవంతుడు చెప్పబోతున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఓ అర్జున, ప్రకృతి మరియు పురుషుడు ఈ 2 కూడా ఆది లేనివి అని తెలుసుకో. అంటే లేనివి, ఆది లేనివి అని తెలుసుకో. వికారాలు మరియు గుణాలు ప్రకృతి నుంచే పుట్టాయని తెలుసుకో. ప్రకృతి అంటే మాయ. 7వ అధ్యాయంలో భూమిరాపో అనే 4వ శ్లోకంలో దీని గురించి భగవంతుడు చెప్పాడు. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలుగా ఈ ప్రకృతి విడిపోయి ప్రపంచానికి కారణమవుతుంది అని అక్కడ చెప్పాడు. ఇది సత్వ, రజస్సు, తమో గుణాలు కలిగి త్రిగుణాత్మకమై ఉంటుంది. పురుష అంటే జీవుడు, వాస్తవంగా జీవుడు పరమాత్మ అయి ఉన్నాడు అని ఈ అధ్యాయం మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా. మనస్సు మొదలైన ఉపాధుల కారణంగా జీవుడు పరమాత్మ కంటే వేరుగా వ్యవహరించబడుతూ ఉంటాడు. ఈ ప్రకృతి పురుషులు అనేటువంటి కారణాలు 2 ప్రపంచాన్ని సృష్టి చేస్తాయి. వీటి ద్వారానే పరమాత్మ ఈ ప్రపంచానికి మూల కారణం, ముఖ్య కారణం అవుతాడు. ఈ ప్రకృతి పురుషులను భగవంతుడు ఆనాదులు అంటున్నాడు. ఆది అంటే పుట్టక, అది ఈ రెండిటికీ లేదు. ఆది ప్రకృతి పురుషుల పుట్టుక లేనివి అని అర్థం. ఇక్కడ కొంతమంది వేరే విధంగా వ్యాఖ్యానిస్తారు. ఆది అంటే కారణం, కారణానికి భిన్నమైనవి ఈ ప్రకృతి పురుషులు. ఇలా చెబితేనే పరమాత్మ మాత్రమే ఈ జగత్తుకు కారణమని చెప్పడానికి కుదురుతుంది. ఇలా కాకుండా ప్రకృతి పురుషులకు పుట్టక లేదు అని మొదట చెప్పిన వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తే ప్రకృతి పురుషులు మాత్రమే ఈ జగత్తుకు కారణం, పరమాత్మ కారణం కాదు అనే అర్థం వస్తుందని కొంతమంది అంటారు. కానీ ఈ వ్యాఖ్యానం సరైనది కాదు. ఎందుకంటే పరబ్రహ్మం శుద్ధంగా నిశ్చలంగా ఉంటుంది. ప్రకృతి పురుషులనే సహకారి కారణాలు అంటే సృష్టి స్థితి లయాలలో పరమాత్మకు సహాయపడే కారణాలు లేకపోతే నిశ్చలమైన పరమాత్మ ఏ రకమైన వ్యాపారాలు చేయలేడు. ఎటువంటి కారణ వ్యాపారాలు లేకుండా తనంతట తానుగానే ప్రపంచం ఉద్భవిస్తుంది అని అంగీకరిస్తే మోక్షం అనేది కుదరకుండా పోతుంది. ఎందుకంటే మాయ నశించిపోయిన తరువాత అంటే మోక్ష దశలో కూడా ఏ కారణము అవసరం లేకుండా ప్రపంచం పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండవది లేకుండా పరమానంద స్థితి మాత్రమే మిగిలి ఉండటం అనేటువంటి మోక్ష స్థితి కుదరదు. అందుకని అనాది అనే పదానికి కారణం కంటే భిన్నమైనవి అనే అర్థం తీసుకోకూడదు. పుట్టుక లేనివి అనే అర్థాన్ని స్వీకరించాలి. ఈ విధమైన ప్రకృతి పురుషాల్లో, ఈ పురుషుల్లో ప్రకృతి జగత్తును ఎలా పుట్టిస్తుందో భగవంతుడు చెప్తున్నాడు. మహాభూతాలు మొదలుకొని బుద్ధి, శరీరము, ఇంద్రియాల వరకు ఉండే వికారాలన్నీ ఆ మాయ అనే ప్రకృతి నుంచే పుడతాయి. అలాగే సుఖము, దుఃఖము, మోహము మొదలైన మనోవృత్తులు, గుణాలు అని పిలువబడుతున్నాయి. అవి కూడా
ఆ ప్రకృతి నుండే పుడతాయి. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణాల యొక్క కర్తృత్వంతో అంటే ఉత్పాదనలో ప్రకృతి కారణం అని చెప్పబడుతోంది. పురుషుడు సుఖదుఖాల ఆ భోక్తృత్వంలో అంటే సుఖదుఖాలను అనుభవించటంలో కారణమని చెప్పబడుతుంది. కార్యం అంటే శరీరం, కారణాలంటే శరీరాన్ని ఆశ్రయించుకొని ఉండే 13 పదార్థాలు. అవేమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారం. వీటి యొక్క ఉత్పాదనలో మాయ అనే ప్రకృతి కారణమవుతుంది. కానీ ఈ రకంగా వ్యాఖ్యానం చేస్తే 5 సూక్ష్మభూతాలు, శబ్దము మొదలైన విషయాలు, మరి సుఖదుఖ మోహాలనే గుణాలు మిగిలిపోతాయి కదా, వాటి ఉత్పాదనలో కూడా ప్రకృతే కారణం అని చెప్పినట్టు అవ్వదు. ఇప్పుడు వెనుకటి శ్లోకంతో ఈ శ్లోకానికి విరోధం ఏర్పడుతుంది. అందుకని భగవత్పాదుల వారు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. కార్యమనే పదంతో శరీరానికి కారణలైన 5 సూక్ష్మభూతాలను కూడా గ్రహణం చేయాలి. శబ్దము మొదలైన విషయాలను కూడా ఈ పదంతోనే గ్రహించుకోవాలి. అలాగే సుఖదుఖ మోహాలనే గుణాలు మనస్సు అనే కరణాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అందుకని కరణం అనే శబ్దంతో ఆ గుణాలను గ్రహించాలి. అప్పుడు అన్నిటినీ గ్రహించినట్టు అవుతుంది. అన్నీ కూడా ప్రకృతి అనే మాయ నుంచే పుడతాయని చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ కార్యకారణ కర్తృత్వే అని ఇంకో పాఠం ఉంది. దాని ప్రకారం కార్యం అంటే సాంఖ్యులు చెప్పే 16 రకాల వికారాలు అని అర్థం. కారణం అంటే 7 రకాల ప్రకృతి వికృతులు అని అర్థం. ఇలా చెప్పినా కూడా అన్నిటినీ గ్రహించినట్టు అవుతుంది. అన్నిటికీ ప్రకృతే కారణమని చెప్పినట్టు అవుతుంది. ఈ రకంగా ప్రకృతి సంసారానికి కారణం అవుతుందని భగవంతుడు వివరించాడు. మరి పురుషుడు ఏ విధంగా సంసారానికి కారణం అవుతాడంటే సుఖదుఖాలు అనే భోగాలను అనుభవిస్తూ పురుషుడు సంసారానికి కారణమవుతాడని తెలుసుకోవాలి. పురుషుడు అంటే జీవుడు. అతడు సుఖదుఖాలను అనుభవిస్తూ భోక్త అవుతాడని తెలిసిందే కదా. ఈ రకంగా ప్రకృతి కార్యకరణాలనే ప్రపంచాన్ని ఉత్పాదన చేస్తుంది. జీవుడు ఆ ప్రపంచం వల్ల సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. ఇలా ప్రకృతి పురుషులు ఈ సంసారానికి కారణమవుతున్నారు. సంసారం అంటే సుఖదుఖాలను జీవుడు అనుభవించటం. ప్రకృతి అనేటువంటి మాయ భోగ్య వస్తువులలాగా పరిణామం చెందుతుంది. మట్టి ముద్ద కుండలాగా మారినట్టు మాయ అనే ప్రకృతి బంగారం, వెండి, పాము, తేలు మొదలైన వాటిలాగా మార్పు చెందుతుంది. దీనినే పరిణామం అంటారు. బంగారం మొదలైన వస్తువులు దొరికినప్పుడు జీవుడికి సుఖం కలుగుతుంది. తేలు మొదలైన వాటి వల్ల దుఃఖం కలుగుతుంది కదా. ఈ సుఖదుఖాలు కూడా మాయ యొక్క పరిణామాలే. ఈ సుఖదుఖాలతో జీవుడికి అవిద్య అనే సంబంధం ఏర్పడుతుంది. నేను సుఖిని, నేను దుఃఖిని అని అజ్ఞానంతో జీవుడు భావిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇదే సంసారం అంటే. ప్రకృతి బంగారం మొదలైన హేతువుల్లాగా మరియు సుఖదుఖాల్లాగా పరిణామం చెందకపోతే జీవుడు దేనిని అనుభవిస్తాడు? సుఖదుఖాలు చెందాలి కదా. వేడి చన్నీళ్ళు అని అది తెలిసినప్పుడే కదా. ఇది తేలు, ఇది జింక తెలిసినప్పుడే కదా. ఇది మట్టి, ఇది బంగారం. తవ్వి 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 మట్టి ముద్ద దొరికితే దుఃఖిస్తాడు. ఇంకా కాస్త తవ్వి 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 అదే బంగారం ముద్ద దొరికితే ఇంకో సంతోషిస్తాడు. సుఖదుఖాలు దీనిని అనుభవించలేడు. అప్పుడు సంసారం అనేది ఉండదు కదా. దేన్ని అనుభవిస్తాడైతే? ఇవి దొరకపోతే. అలాగే ప్రకృతి యొక్క పరిణామాలైన సుఖదుఖాలను జీవుడు అనుభవించకపోయినా సంసారం అనేది ఉండదు కదా.
అందుకనే ప్రకృతి పురుషులు రెండూ సంసారానికి కారణాలని భగవంతుడు చెప్పాడు. ఒకటి ఉంటే ఒకటి కాదు, రెండే ఉండాల. ఇంతవరకు జీవుడు సుఖదుఖాలను అనుభవించడమే సంసారం అని చెప్పాడు. ఈ శ్లోకంలో ఏ నిమిత్తంతో జీవుడికి సంసారం కలుగుతుంది అనేది భగవంతుడు ఇప్పుడు ఇంకా చెప్పబోతున్నాడు మనకు. నిమిత్తం పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతి నుండి పుట్టిన సుఖదుఖ మోహాలనే గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ గుణాలలో జీవుడికి ఉండే సంగము, ఆసక్తియే అతడికి మంచి చెడు జన్మ కలగటంలో కారణమై ఉంది. ఎంత బాగా తెలుసుకోవచ్చు. పుట్టక పురుషుడంటే జీవుడు, అతడు కార్యకారణాల రూపంలోకి మార్పు చెందిన అవిద్య అనే పేరు కలిగిన ప్రకృతిలో ఉంటాడు. ఉండటం అంటే ఆ ప్రకృతినే ఆత్మగా భావిస్తూ ఉంటాడు అని అర్థం. ఈ శరీరమే నేను అని భావిస్తూ ఉంటాడు. ఆ కారణంగానే శరీర ధర్మాలైనటువంటి సుఖదుఖ మోహాలను తనలో ఉండే గుణాలుగా భావిస్తాడు. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను గొప్పవాణ్ణి అని భావిస్తాడు. అవిద్య అనేది సంసారానికి కారణమని అందరూ అనుకుంటారు. అది నిజమే, కానీ ఇందాక చెప్పినట్టు శరీర ధర్మాలైన సుఖదుఖ మోహాలను నావి అని భావించటమే సంసారానికి ప్రధానమైన కారణమని భగవంతుడు చెబుతున్నాడు. ఇలా గుణాలలో ఉండే అభిమానాన్నే గుణసంగమం అంటారు. అదే జీవుడి యొక్క పై జన్మలను తీర్మానిస్తుంది. స యథా కామో భవతి తత్ కృతిర్భవతి అని బృహదారణ్యకంలో ఉంది. జీవుడు దేనినైతే సుఖం అనుకొని ఇష్టపడతాడో దానికి సంబంధించిన పనులే చేస్తాడు. ఉదాహరణకు స్వర్గలోకాన్ని చేరుకోవటమే పెద్ద సుఖమని భావించిన వ్యక్తి స్వర్గం పొందటానికి వేదంలో చెప్పిన యాగాదులు చేస్తాడు. డబ్బే సుఖానికి కారణం అనుకున్న వ్యక్తి ఆ డబ్బు కోసం చాలా అడ్డదారులు తొక్కుతాడు, ఎన్నో తప్పుడు పనులు చేస్తాడు. ఇలా సుఖదుఖ మోహాల్లో ఉండే సంగం వల్ల జీవులు మంచి పనులు లేదా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేసిన వారికి సద్యోనిలో జన్మ కలుగుతుంది. మంచి యోనిలో. సద్యోని అంటే దేవతాజాతి మొదలైనది. బాగా మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నవారు తర్వాత జన్మలో దేవతలుగా పుడతారు. అదేవిధంగా చెడు పనులు చేసి పాపాన్ని సంపాదించుకున్నవారు అసద్యోనుల్లో పుడతారు. అంటే పశువులు మొదలైన జాతుల్లో పుడతారు. చెడు పనులు మంచి పనులు సమంగా చేసిన వారు మనుష్యులుగా పుడతారు. ఈ రకంగా గుణసంగము సదసద్యోనులు యందు పుట్టుకకు కారణమవుతుంది. లేదా ఈ రకంగా అన్వయం చేసుకోవచ్చు. జీవులకు మంచి జాతిలో కానీ పశువులు మొదలైన చెడ్డ జాతిలో కానీ జన్మ లభించిన తరువాత అక్కడ సంసారానికి కారణం ఏమిటి అంటే గుణసంగం. ఏ జాతిలో పుట్టిన వారికైనా సుఖదుఖాదులు నా గుణాలే అని భ్రమే సంసారానికి కారణమవుతుంది అని భగవంతుడు చెబుతున్నాడని అర్థం మనం చేసుకోవాలి. ఈ శ్లోకంలో భగవంతుడు నిగూఢంగా ఒక విషయాన్ని ఉపదేశిస్తున్నాడు. అదేమిటంటే ప్రకృతిలో పురుషుడు ఉంటాడు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అక్కడ ప్రకృతిలో ఉండటం అంటే అవిద్య అని తెలుసుకోవాలి. గుణాలలో సంగము అని కూడా ఇక్కడ చెప్పాడు. ఆ సంఘానికి కామము అని పేరు. దానితో అవిద్య కామము అనేవి సంసారానికి కారణమని చెప్పినట్టయింది. అయితే ఏంటి, దీన్ని తెలుసుకొని మేము ఏం చేయాలంటే సంసారాన్ని తొలగించుకోవాలి. సంసారానికి కారణాలైన ఏ కారణాలైనటువంటి అవిద్య మరి కామములను వైరాగ్యంతో సంపాదించుకున్నటువంటి జ్ఞానంతో తొలగించుకోవాలి. అలా కారణము నశించిపోతే దానితో పాటు సంసారం కూడా నశించిపోతుంది. అప్పుడు జీవుడు ముక్తిని పొందుతాడు.
అవిద్యను నాశనం చేసే జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఈ అధ్యాయంలోనే ఆ ఉపాయాన్ని భగవంతుడు చెప్పాడు. మొదట అమానిత్వము మొదలైన సాధనాలు అభ్యాసం చేసుకోవాలి. దానితో వైరాగ్యం దృఢపడుతుంది. తర్వాత యజ్ఞాత్వా అమృతమశ్నుతే అని మొదలుపెట్టి భగవంతుడు చెప్పిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానమే అవిద్యను తొలగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పై శ్లోకంలో పురుషుడికి అవిద్య వల్ల ప్రకృతిలో ఏర్పడిన సంబంధమే సంసారము. స్వతహాగా సంసారం అనేది పురుషుల్లో ఉండదు కదా, స్వతహాగా ఉండదని భగవంతుడు చెప్పాడు. మరైతే ఆ పురుషుడు యొక్క వాస్తవ స్వరూపం ఏది అంటే భగవంతుడు ఇలా చెబుతున్నాడు. పురుషుడు యొక్క వాస్తవ స్వరూపం, ఎందుకంటే తనకు తానే ఉండదు అది స్వభావంగా. అయితే ఏంటిది? ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. దగ్గర ఉండి చూసేవాడు, అనుమోదించేవాడు, భరించేవాడు, భోగ్యాలను ప్రకాశం చేసేవాడు మరియు మహేశ్వరుడైనటువంటి ఈ దేహంలో ఉండే పురుషుడు పరమాత్మ అని కూడా పిలువబడ్డాడు. ఉపద్రష్ట అంటే దగ్గరగా ఉండి చూసేవాడు, ఏ పనులు చేయకుండా సాక్షి మాత్రంగా ఉండేవాడు అని అర్థం. యాగం జరుగుతున్నప్పుడు ఋత్వికులు మరియు యజమాని వారి వారి కర్తవ్యాన్ని వారు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని ఒక పెద్ద ఆయన చూస్తూ ఉంటారు. ఆయన ఏ కర్మ చేయడు, కేవలం చూస్తూ ఉంటాడు. ఆ పదవిని ఉపద్రష్ట అంటారు. ఆ ఉపద్రష్టలాగా క్షేత్రజ్ఞుడైన పురుషుడు కూడా ఏ కర్మను చేయకుండా దేహాదులు చేసే కర్మలను గమనిస్తూ సాక్షి మాత్రంగా ఉంటాడు. అందుకనే భగవంతుడు ఆ పురుషుణ్ణి ఉపద్రష్ట అని పిలుస్తున్నాడు. లేదా శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవన్నీ ద్రష్టులు అనుకుంటే వాటన్నిటికంటే లోపల ఉండే ద్రష్ట క్షేత్రజ్ఞుడు. మరియు ప్రత్యేగాత్మకు అతి సమీపంగా ఉండే ద్రష్ట కూడా అతడే, ఎందుకంటే అతడే ప్రత్యేగాత్మ కదా. ఆ కారణంగానే క్షేత్రజ్ఞుణ్ణి ఉపద్రష్ట అంటున్నారు. అనుమంత అంటే ఆనందించేవాడు, అనుమతినిచ్చేవాడు అని అర్థం. శరీరం మరి ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తూ ఉంటే అది చూసి ఆనందిస్తాడు. కనుక ఆ పురుషుణ్ణి అనుమంత అని భగవంతుడు అన్నాడు. లేదా ఆ దేహేంద్రియాదులు పనులు చేస్తున్నప్పుడు అడ్డపడకుండా వాటికి అనుమతిస్తాడు. కాబట్టి ఆ పురుషుడికి అనుమంత అని పేరు. భర్త అంటే భరించేవాడు అని అర్థం. శరీరము మరియు ఇంద్రియాలు ఒక సమూహంగా ఏర్పడి జీవాత్మకు సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. ఆ సమూహాన్నే సంఘాతము అంటారు. దాన్ని ఆ పురుషుడు ధరిస్తాడు, భరిస్తాడు. అందుకనే అతన్ని భర్త అన్నాడు. చైతన్యం అనే ప్రకాశంతో సుఖదుఖాలనే భోగ్యాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కనుక ఆ పురుషుణ్ణి భోక్త అంటున్నాడు. ఆత్మైవేదం సర్వం అనే వేదవాక్యం చెప్పినట్టు అంతా ఆత్మమయమే. కనుక ఆత్మ సర్వాత్మకము. అలాగే ఆత్మ అన్నిటినీ నడిపించే స్వతంత్రమైన కర్త. ఇలా ఆ పురుషుడు సర్వాత్మకుడు మరియు స్వతంత్రుడు అవటం వల్ల మహేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. ప్రత్యేగాత్మ మరియు దేహేంద్రియాదుల కంటే గొప్పవాడు అవ్వటం వల్ల పరమాత్మ అని ఆ పురుషుడు పిలువబడుతున్నాడు. అవ్యక్తాత్ పురుష పరః అనే శృతిలో చెప్పినట్టు పురుషుడు అవ్యక్తమనే మాయ కంటే గొప్పవాడే ఉన్నాడు. అందుకనే భగవంతుడు అతన్ని పరహ అని పిలుస్తున్నాడు. ఈ విధంగా దేహంలో ఉండే క్షేత్రజ్ఞుడైన పురుషుడి యొక్క స్వరూపాన్ని భగవంతుడు ఇక్కడ వర్ణించి చెప్పాడు. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి
న స భూయోభిజాయతే. ఏ వ్యక్తి అయితే ఇంతవరకు చెప్పిన విధంగా పరమాత్మ స్వరూపుడైన పురుషుడిని తెలుసుకుంటాడో, మరియు గుణాలతో పాటుగా ప్రకృతిని ఇది జ్ఞానంతో తొలగిపోయింది అని తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి ఏ రకంగా ఉన్నా కూడా మళ్ళీ ఇంకోసారి జన్మించడు, ముక్తి పొందుతాడు. చేయవలసిన ఉపదేశాన్నంతా భగవంతుడు చేసేశాడు. మిగిలింది ఆ ఉపదేశాన్ని గ్రహించి అనుభవంలోకి తెచ్చుకోవటం మాత్రమే. ఆ విషయాన్నే శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు. ఓ అర్జున, నేను ఇంతవరకు చెప్పిన ప్రకారంగా ఆ పురుషుణ్ణి అంటే పరమాత్మను తెలుసుకోవాలి. వట్టిగా అది పరమాత్మ స్వరూపమని తెలుసుకుంటే సరిపోదు, ఆత్మగా పరమాత్మను దర్శించాలి. అలాగే అవిద్య అనే ప్రకృతిని, ఆ ప్రకృతి నుండి పుట్టిన వికారాలన్నిటినీ అంటే మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.